కరోనా ఎఫెక్ట్తో లక్షల ఉద్యోగాలు పోయాయి, ఇంకా పోతూనే ఉన్నాయి. ఇలాంటి సంక్షోభంలోనూ కొన్ని సంస్థలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, కాంటాక్ట్లెస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. వచ్చే ఏడాదిలోపు 8 లక్షల కొలువులు వస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్. కరోనా సంక్షోభంలో చాలా కంపెనీలు ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తూ సిబ్బందిని తొలగిస్తున్నాయి. లాక్డౌన్ నుంచి కంపెనీలన్నీ ఖర్చు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. కొన్ని మాత్రం పాండమిక్లోనూ నియామకాలు చేపడుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, కాంటాక్ట్లెస్ టెక్నాలజీ, డేటా ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎడ్యుటెక్, లాజిస్టిక్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు అందిస్తున్న ఫిన్టెక్ కంపెనీలు కూడా నియామకాలు చేపడుతున్నాయి. ఏవియేషన్, టూరిజం, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలు వెంటనే కోలుకోకపోయినా నెమ్మదిగా పుంజుకుంటాయని భావిస్తున్నారు. మెడిసిన్స్, రక్షణ, ఆన్లైన్, లాజిస్టిక్స్ లాంటి రంగాలపై కరోనా ప్రభావం పెద్దగా లేదంటున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వస్తే త్వరలోనే నియామకాలు 50% పైన దాటొచ్చంటున్నారు అనలిస్టులు. రోబోట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రోగ్రామ్ చేస్తే ఇంకా తెలివిగా రోబోట్స్ ఒక మెకానికల్ యంత్రంగానే కాకుండా చాలా తెలివిగా కూడా వ్యవహరించే సందర్భాలు ఉన్నాయి. అండ్ వాళ్ళు ఈ అసోసియేషన్ని హైదరాబాద్ వరకే, తెలంగాణ వరకే పరిమితి కాకుండా దాన్ని ఒక ఆల్ ఇండియా అసోసియేషన్గా వాళ్ళు తీసుకువచ్చారు. సో మొత్తం భారతదేశంలోనే ఉన్నటువంటి రోబోట్స్ కంపెనీస్ని ఒకే వేదికగా తీసుకురావడానికి ఇది ఒక అసోసియేషన్ చాలా ఉపయోగంగా ఉంటుంది. అండ్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇది కూడా ఒక చాలా ముఖ్యమైన ఎమర్జింగ్ టెక్నాలజీ కాబట్టి ఇతర టెక్నాలజీస్కి ఇస్తున్నటువంటి చేయూతలు, రైతులు, ప్రోత్సాహనాలు రోబోటిక్ రంగంలో ఉన్నటువంటి కంపెనీస్కి కూడా మేము ఖచ్చితంగా విస్తృతి చేస్తాము అనే సందర్భంలో నేను తెలియపరుస్తున్నాను. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అన్ని కాలేజీల్లో ఏఐను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. నాస్కామ్ రిపోర్టు ప్రకారం భారత్లో ప్రస్తుతం $2 బిలియన్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ 2025 కల్లా $16 బిలియన్ చేరుతుందని సమాచారం. దీంతో పాటు వచ్చే ఏడాది కల్లా 8 లక్షల ఉద్యోగాల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేయనుంది. There's a very huge demand అండి ప్రస్తుతానికి AI అండ్ రోబోటిక్స్ ఫీల్డ్లోకి. ఒక మిత్ ఏముంటుందంటే రోబోట్స్ వస్తే జాబ్ పోతుంది అని. కాదు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. బికాజ్ ఈ పర్టిక్యులర్ ఫీల్డ్లో చాలా కొత్తవి నేర్చుకొని ఇంకా వస్తుంది. సో you're getting more skilled. So there's nothing called unemployment అన్నది ఉండదు. We are creating more and more employment by introducing this technology. And prastutaniki there's a huge demand for it because of the shortage of labor and all those things. Production capacity penchukodaniki we have this thing. So we're going to have a huge demand. క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈరోజు చూసుకుంటే మనకి మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో ఎస్పెషల్లీ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ అండ్ రోబోటిక్స్. సో ఈ మూడింటి మీద చాలా బూమింగ్ టెక్నాలజీస్. అండ్ మా దగ్గర ఎగ్జాంపుల్స్ యాజ్ ఎ స్టార్టప్, సో మాది రోబోటిక్ స్టార్టప్. సో మేము 30% ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ ప్రొడక్షన్లో ఉంటే కనుక ఆల్మోస్ట్ 70% ఎంప్లాయీస్ మొత్తం మాకు క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ మీదనే ఉన్నారు. సో దట్స్ హావ్ ది హోల్ మార్కెట్ స్టాండర్డ్ ఇస్ టుడే. అగైన్ క్లౌడ్ కంప్యూటింగ్లోకి వచ్చినాక దేర్ డిఫరెంట్ మోడ్స్ కానివ్వండి, మాడ్యూల్స్ కానివ్వండి, దాని మీద వర్క్ చేసే ఎంప్లాయీస్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ ఒకవేళ మళ్ళీ ఏఐలో తీసుకుంటే చాట్ బాట్ కానివ్వండి, ఇట్లా లేదు అంటే ఎనలిటిక్స్ కానివ్వండి. సో ఇవి వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే అవర్లీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $50 to $100 పర్ అవర్ వరకు ఉంది జనరల్గా. సో మన ఇండియాకి వచ్చేటప్పటికి దాంట్లో అట్లీస్ట్ 50% ఈజ్ వాట్ ఇండియా ఇస్ పేయింగ్. అండ్ యాజ్ అ స్టార్ట్అప్ వీ ఆర్ ఆల్మోస్ట్ పేయింగ్ అప్రాక్సిమేట్లీ $80,000 per month టు దీస్ కైండ్ ఆఫ్ రోల్స్. సో నార్మల్ ప్రొడక్షన్ 25-30,000 ఉంటే వీళ్ళకి మాత్రం మేము 80,000 దాకా పే చేస్తున్నాం. కోవిడ్-19 కారణంగా ప్రస్తుతం గ్లోబల్ వైడ్గా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ కల్పిస్తున్నాయి. మేజర్ ఐటీ సంస్థలన్నీ వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాయి. ఆ తర్వాత కూడా వర్క్ ఫ్రం హోమ్కి ఉపయోగపడే క్లౌడ్ కంప్యూటింగ్లో నియామకాలు భారీగా పెరిగే వీలుందంటున్నారు ఎక్స్పర్ట్స్.